సో గైస్ ఈ వీడియోలో మనము హెచ్ఆర్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ గురించి వాటి ఆన్సర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో జనరల్ గా ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఏంటి ఉంటుంది ఏంటి అంటే, సో హెచ్ఆర్ అంటే ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్, ఓకే, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయడం అనేది పెద్ద బిగ్ డీల్ అయితే కాదు ఫర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే మోస్ట్లీ ఏంటి అంటే సాలరీ డిస్కషన్ ఉంటుంది అండ్ ఫ్యూ బేసిక్ థింగ్స్ అనేది అడుగుతారు. నేనేమంటున్నానంటే జనరల్ గా ఓవరాల్ గా హెచ్ఆర్ ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది, వాటికి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, దాంతో పాటు ఎంప్లాయ్మెంట్ గ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చెప్పాలి. సో దీనికి కొన్ని సినారియోస్ కూడా నేను చెప్తాను, దానికి ఆన్సర్స్ కూడా ఎలా చెప్పాలో కూడా చెప్తాను. రైట్, ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సరే, ఇక్కడ ఫస్ట్ చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏం చెప్తారు జనరల్ గా? సో మై నేమ్ ఈస్ సో అండ్ సో, మై నేమ్ ఈస్ 1 year. సో నేను ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసిన, ఐ హావ్ కంప్లీటెడ్ మై బీటెక్ విత్ 68%. అండ్ ఇంత అది ఇది ఇంటర్ ఇక్కడ చేసిన, మా నేటివ్ ప్లేస్ ఇది. జనరల్లీ బేసికల్లీ చాలా వరకు అందరూ ఆన్సర్ చేసేది ఇదే. నేను ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దాని బదులు ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు బేసిక్ ఇన్ఫో, నా పేరు ఇది, నేను ఈ కాలేజ్ చదువుకున్నాను, తర్వాత మీరు నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం చెప్పాలి అంటే మా నాన్న పేరు, మా నాన్న వృత్తి, అది కాకుండా వాట్ ఈస్ ద స్కిల్స్ అంటే మీరు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మాక్సిమం మీ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఏం చేసావు నువ్వు కాలేజ్లో? నేను ఐ హావ్ కంప్లీటెడ్, ఇట్లా కాలేజ్ కంప్లీట్ చేశాను, సో అప్పుడు ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ ప్రాజెక్ట్ అనేది దీనికి సంబంధించింది. ఆ విధంగా మెల్లగా ఏంటి అంటే, ఎక్కడ నేను తీసుకొచ్చిన ఏ క్వశ్చన్ అడిగినా కానీ హెచ్ఆర్ బేసిక్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ అడిగినప్పుడు అటు తిప్పి ఇటు తిప్పి టెక్నికల్ గా మీరు తీసుకొని రావాలి. ఓకే, యూ షుడ్ ప్రూవ్ టు ద హెచ్ఆర్ సో యూ ఆర్ వెరీ గుడ్ విత్ ద టెక్నికల్, సో దట్ ఏంటంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను క్యాండిడేట్ ని హైర్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన అనేది వాళ్ళకు ఉంటుంది.